ఆమె ఆమెకు వచ్చేసి సీఎం అనేది చెప్పుకొని అవ్వాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆమె నిజంగానే తెలంగాణ ప్రజల కోసం ఉన్నది అంటే బీసీ ఉద్యమం ఎత్తుకొని ఇప్పటికైనా కూడా బీసీ మహిళను పెట్టమని చెప్పి ఆమెకు చేతనైతే అప్పుడు మేము ఎవరైనా ఒప్పుకుంటారేమో. ప్రజలు తెలంగాణ ప్రజలు ఎంతసేపటికి మనం బీసీ మైనారిటీ మనం అందరం కలిసి వీళ్ళని గద్దెనెక్కియాలా, అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా అని చూసుకుంటున్నారు. గమనించాలా, మనం ఎప్పుడు వీళ్ళకు ఊడిగం చేద్దామా, మనము వచ్చేసి పాలిద్దామా అని వీళ్ళు మైండ్ పెట్టి ఆలోచించుకొని ఈ బీసీలు లేకుండా, మైనారిటీలు లేకుండా, ఎస్సీలు ఎస్టీలు లేకుండా అసలుకి ఈ పాలిటిక్స్ నడవు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మీ బిడ్డలు, మీ వైఫ్లు, మీ అమ్మలు, మీ చెల్లెళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా వచ్చేసి ఈ రోజున వచ్చేసి మహిళలకు సబ్ కోటా ఇవ్వమని చెప్పండి, 33 రిజర్వేషన్లో సబ్ కోటా ఇవ్వమని చెప్పేసి మీ వాళ్ళందరినీ పంపేయండి. మనం ఇక తెలంగాణలో కనీసం ఇప్పటిదాకా వచ్చేసి ఈ మొగళ్ళకి పెత్తనం ఇస్తే మొత్తం వచ్చేసి కరప్షన్ ఉంది, ఆడవాళ్ళకి ఇస్తే అది ఉండదు. కానీ ఆడవాళ్ళలో మళ్ళీ నువ్వు కవిత అంటే కానే కాదు. ఎందుకంటే కవిత ఎన్ని కబ్జాలు చేసిందో అందరికి తెలుసు. కవిత కాదు, అన్నలు ఇప్పటికైనా జాగ్రత్త, అమ్మలు తల్లులు ఒక్కటే చెప్తున్నా. ఏదో ఆడాం వచ్చిందని చెప్పి మీరు మోసపోతే మనమే మోసపోతాం, అంతకుమించి ఏం లేదు.